మణిశర్మ గారు టాలీవుడ్లోని మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒక వెలిగిన వారిలో మణిశర్మ గారు కూడా ఒకరు. అయితే మణిశర్మ గారు ప్రేమించుకుందాంరా, చూడాలనుంది, సమరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్గా కొనసాగుతున్న తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్, అలానే హరీష్ జయరాజ్ వంటి వారు కూడా కెరీర్ బిగినింగ్లో మణిశర్మ గారి దగ్గర వర్క్ చేసిన వారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారికి పరిమిత సంఖ్యలోనే సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే స్టార్ హీరోలు తనకు ఛాన్సులు ఇవ్వటం లేదని, ఛాన్సులు ఇస్తే తనేంటో మళ్ళీ తిరిగి ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మణిశర్మ గారు చెబుతున్నారు. అయితే రీసెంట్ గా మణిశర్మ గారు బుల్లితెరపై ఒక టీవీ షోలో సందడి చేయగా, ఆ షోలో భాగంగా అనంత శ్రీరామ్ గారు మణిశర్మ గారితో మీకు పాట నచ్చకపోతే స్పీకర్ బాక్స్ లో పగలగొడతారట, అది నిజమేనా అని ప్రశ్నించగా ఆ తమన్ గారు అబద్ధం చెప్పాడని మణిశర్మ గారు అన్నారు. తన జీవితంలో ఒక్కసారి మాత్రమే అలా చేశానని మణిశర్మ గారు చెప్పుకొచ్చారు. తన సినీ కెరీర్ లో ఎంతో మంది సెలబ్రిటీలతో కలిసి పనిచేశానని, వాళ్ళతో కలిసి పనిచేయడం తన లక్ అని మణిశర్మ గారు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మణిశర్మ శిష్యుడైన తమన్ ఒక రేంజ్ లో ఆఫర్లతో దూసుకుపోతూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారు. ఇక షో కార్యక్రమంలో అనంత శ్రీరామ్ గారు మణిశర్మ గారిని సత్కరించగా, మణిశర్మ గారు మరిన్ని సినిమా అవకాశాలతో మరలా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా కంబ్యాక్ ఇవ్వాలంటూ మణిశర్మ గారి అభిమానులు కోరుకుంటున్నారు.